బీకామ్ 5th సెమిస్టర్లో భాగంగా మీకు కాస్ట్ అకౌంటింగ్ అనే పేపర్ ఉంది. అర్థమైందా? ఇప్పటివరకు మీరు అకౌంటింగ్ బ్రాంచెస్లో మనం బ్రాంచెస్ ఏమైనా డబల్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రకారం అకౌంటింగ్ బ్రాంచెస్ కనుక చూసినట్లయితే ఇందులో ఒకటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని, రెండవది కాస్ట్ అకౌంటింగ్ అని, మూడు మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇలాగా అకౌంటింగ్ని వివిధ శాఖలుగా ఏర్పాటు చేయడం చేశారు. అయితే అకౌంటింగ్ అంటేనే ఫైనాన్షియల్ రిపోర్ట్ కదా, మరి ఎందుకు ఇంత డిఫరెంట్గా ఈ బ్రాంచెస్ని ఏర్పాటు చేయాలి, దాన్ని ఒక ప్రత్యేకించి ఒక సబ్జెక్ట్గా మనం చెప్పుకోవాలి ఆ బ్రాంచెస్ని అని ఆలోచిస్తే, అకౌంటింగ్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మీ అందరికీ తెలుసు. అంటే వ్యాపార సంవత్సరాంతాన వ్యాపారస్తుడు వాడు పడినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితము ఆర్థిక నివేదికలు మనకు అందజేస్తాయి. అది వర్తక లాభ నష్టాల ఖాతా ద్వారా, అలాగే ఆర్థిక సభ్యుల పట్టీ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఆర్థిక నివేదికల్ని మనం ముగింపు ఖాతాలుగా చెప్తూ ఉంటాం. అది సాధారణంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మీరు చేశారు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచించినట్లయితే ఈ పోటీతత్వ ప్రపంచంలో అనేక వ్యాపార సంస్థలు అవి నెగ్గుకు రావడం చాలా కష్టతరం అయిపోయింది. అర్థమైందా? అంటే ప్రతి సంస్థ చాలా అనుగుణమైనటువంటి ప్రణాళికలను, వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తే తప్ప వాడంటూ ఒక మార్కెట్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని నెలకొల్పుకునేటటువంటి స్థితి ఇవాళ ఆ సంస్థలకి లేవు. కాబట్టి వాడు తయారు చేసేటటువంటి ఆర్థిక నివేదికల మీదే ఆధారపడితే, అంటే వర్తక ఖాతాని లేదా లాభ నష్టాల ఖాతా ద్వారా వచ్చినటువంటి లాభం మీదో లేదా యథార్థ స్థితిని తెలియజేసేటటువంటి ఆస్తుల పట్టీ మీద ఆధారపడితే సంస్థ యొక్క మనుగడ ముందుకు అనేటటువంటిది చేజారిపోయే అవకాశం ఉంది. అర్థమైందా? కారణం ఏంటి? వ్యాపారాలు బాగా విస్తృతంగా పెరిగిపోయాయి. ఆ పెరిగినంత అనుగుణంగానే పోటీ కూడా అంత, కాంపిటీషన్ కూడా అంత స్పీడ్గాను ర్యాపిడ్ గ్రోత్ ఉందన్నమాట. మరి దానిని నిలదొక్కుకోవడానికి వ్యాపారస్తుడు మనకి అకౌంటింగ్లో మరింత నిగూఢీకృతమైనటువంటి సమాచారం, అర్థమైందా, మరింతగా వాడికి అనుకూలమైనటువంటి సమాచారం, అంటే అనుకూలమైనటువంటి సమాచారం అంటే మనం ఇదివరకు తయారు చేసే ఆర్థిక నివేదికల కంటే ఎక్కువగా, అంటే ఆర్థిక నివేదికల ద్వారా మనకి సమస్త స్థితి లాభాన్ని తెలియజేస్తున్నంత మాత్రాన సరిపోదు. అర్థమైందా? దానిని ఎనాలిసిస్ చేసేటటువంటి బాధ్యతని కూడా ఉంటే బాగుంటుంది అనేటటువంటి దృక్పథంతో ఈ అకౌంటింగ్ని రూపకల్పన చేయడం చేశారు. అర్థమైందా? కేవలం ఆర్థిక నివేదికలు ఇచ్చేటటువంటి సమాచారము మీద ఆధారపడి సంస్థ యొక్క మనుగడ ఉంది అని అనుకోవడము అవివేకము. అంటే కేవలము ఎప్పుడో జనవరిలో మనం వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు తీసుకునేటటువంటి చర్యలు డిసెంబర్ వరకు వస్తున్నాయే తప్ప ప్రస్తుత కాలంలో ఆ ఎదుర్కొనేటటువంటి, అంటే పోటీని ఎదుర్కొనేటటువంటి శక్తిని, దానికి సంబంధించినటువంటి వ్యూహాలను, దానికి అవలంబించేటటువంటి అకౌంటింగ్ టెక్నిక్లను మనం ఆ అకౌంటెంట్ అందించలేకపోతాం. దీన్ని ఎలాగైనా సరే రూపమాపి అకౌంటింగ్లో సరికొత్తైనటువంటి విధానాలను రూపకల్పన చేసుకుంటూ వ్యాపార సంస్థని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి దృక్పథంతో ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. అర్థమైందా? అలా ఈ అకౌంటింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అర్థమైందమ్మా?
అంటే ఆర్థిక నివేదికల ద్వారా సమాచారము ఇస్తున్నప్పటికీ అకౌంటెంట్కి ద్వారా సమాచారం లభ్యమవుతున్నప్పటికీ సంస్థలు ప్రస్తుత పోటీతత్వంలో నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి సమాచారం ఇంకా క్లుప్తమైనటువంటి సమాచారం మనకి కావాలి. అది కేవలం దానివల్ల లభ్యం కాదు. కాబట్టి దానికి అనుకూలమైనటువంటి అకౌంటింగ్ని రూపకల్పన చేయాలి అనే దృక్పథంతో ఈ కాస్ట్ అకౌంటింగ్ని రూపొందించారన్నమాట. ఆ విధంగా ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేటటువంటి మాత్రం చెందింది. అర్థమవుతుందా? సో ఇది మీకు కంపల్సరీ పేపర్ అండి. ఇది మామూలుగానే ఇదివరకు ఉండేటటువంటి మోడల్ మనకి 75 మార్క్స్ మీకు దీని మీద ఉండడం జరుగుతుంది. 5 10 50 8 క్వశ్చన్లు 5 5 25. ఇక్కడ మనం ఈ సంవత్సరం ఈ సెమిస్టర్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ టాపిక్ పెట్టడం వల్ల దీనిలో ఉండేటటువంటి అంటే ఫైనల్ ఇయర్ బీకామ్ వాళ్ళకి 5th సెమిస్టర్లో కాస్ట్ అకౌంటింగ్లో మన యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి సిలబస్ ఏమిటి అర్థమైతే అది మీరు కూడా రాసుకుంటూ చూసుకోండి. First one, introduction. First one, introduction. విషయ పరిచయము. Second one, elements of costs. వ్యయ అంశాలు. దీనిలో భాగంగా మెటీరియల్స్. నెక్స్ట్ థర్డ్ వన్, labor and overheads. శ్రమ మరియు overheads. Fourth one, methods of costing. దీంట్లో సింగిల్ ఆర్ అవుట్పుట్ కాస్టింగ్, second one job costing, third one process costing, the last unit, 5th unit, costing techniques. పద్ధతులు. దీనిలో మనకి ఫస్ట్ వన్ మార్జినల్ కాస్టింగ్, and second standard costing, and
and variance analysis and variance analysis. వేరియన్స్ అనాలిసిస్, ప్రామాణిక మార్జినల్ కాస్టింగ్, ప్రామాణిక కాస్టింగ్ మరియు విచరణాల విశ్లేషణ, వేరియన్స్ అనాలిసిస్. ఈ 5 యూనిట్లు మీరు ఈ సెమిస్ట్రీలో నేర్చుకోవాలండి. అదే పేరుకే కానీ ఒక్కొక్కటి కూడా చాలా హెవీ టాపిక్స్ అండి, మనకి జాగ్రత్తగా చెప్పుకుంటూ మొదలు పోదాం. సరే, ముందు వీటిలో మనం ఏం నేర్చుకోవాలి అనేది ఒక్కొక్కసారి చెప్పుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క యూనిట్ని మనం మొదలు పెట్టుకుంటూ మొదలు పోదాం. ఏమి ఎక్కించుకున్నారు కదా. ఇందులో ఇంట్రడక్షన్లో భాగంగా ఇక్కడ మనం ఈ కాస్ట్ అకౌంటింగ్ అని ఏకంగా ఉచ్చారణ చేయడానికి ముందుగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి. దీంట్లో కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ అనే పదాల గురించి ముందు మనం తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? వ్యయము, వ్యయ ప్రక్రియ కాస్టింగ్, అలాగే కాస్ట్ అకౌంటింగ్. అట్లాగే కాస్ట్ అకౌంటింగ్ సంబంధించినటువంటి కాస్టింగ్లో ఉండేటటువంటి రకాలు ఏమిటి, అర్థమైందా? వ్యయాలు, వాటి యొక్క రకాలు. అలాగే కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ అంటే అటు కాస్టింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్తో డిఫరెన్స్, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్తో ఉండేటటువంటి డిఫరెన్స్. అట్లాగే కాస్టింగ్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్స్, అంటే కాస్టింగ్ సంబంధించిన వివిధ రకాల పద్ధతులు, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? అలాగే కాస్టింగ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి, కాస్టింగ్ యొక్క లక్ష్యాలు ఏమిటి. సో అలాగే ఫైనల్గా కాస్ట్ అకౌంటింగ్లో ఉండేటటువంటి మొత్తం భాగాలను మనం మాట్లాడుతాం. అర్థమైందా? దాంట్లోనే చాలా ఇంపార్టెంట్ మనకి ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ అని. అర్థమైందా? కాస్ట్ షీట్ తయారు ఖచ్చితంగా లెక్క వస్తుందండి. అర్థమైందా? ప్రతి యూనిట్ నుంచి మనకు 15 మార్కులు మేము వస్తాయి. అందులో ఇది ఫస్ట్ కొంచెం ఎక్కువ థియరీ ఉంటుంది, థియరీతో పాటుగా సమ్స్ ఉంటాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ అంటే వ్యయ పట్టికలు అంటాం అనమాట. వ్యయాంశ పట్టిక, కాస్ట్ షీట్ ఎలా తయారు చేస్తారు ఏమిటి అనేటటువంటిది. అంటే ఇక్కడ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం నిశ్చితంగా చూస్తే ఆల్రెడీ ఫైనాన్షియల్ అకౌంటెంట్ తయారు చేసేస్తాడు మనకి. అర్థమవుతుందా? కొత్త లాభ నష్టాల ఖాతా ద్వారా, ఆస్తుల పట్టీ ద్వారా మనకి వ్యయ నివేదికలు, ఆర్థిక నివేదికలు మనకి ఆటోమేటిక్గా తయారు చేసి ఇచ్చేస్తాయి. అర్థమైందా? కానీ ఆర్థిక నివేదికల్లో ఎటువంటి ఎనాలిసిస్ ఉండదండి. అర్థమైందా? ఇప్పుడు ఏదో 2 లాభం ఎంత వచ్చింది, 2 ఖర్చులు ఎంత అయ్యాయి, లేదా 2 ఆదాయం ఎంత వచ్చిందని చెప్తుందే తప్ప మనం ఎనాలిసిస్ చేయడానికి ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ ఎంతసేపు కూడా హౌ టు కంట్రోల్ కాస్ట్. ఇప్పుడు లాభం రావాలనుకోండి, మనం ఏం చేయాలి? మన గృహంలో ఉండేటటువంటి కర్త హ్యాపీగా గృహాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఖర్చులు తగ్గించాలి. చెప్తాం అలాగా. అలాగే ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే కాస్ట్ని కంట్రోల్ చేసామో, అర్థమవుతుందా, ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట ఆ 10 రూపాయల కన్నా 8 రూపాయలు వ్యయం అయ్యేటట్టుగా నువ్వు చేస్తే ఆ 2 రూపాయలు మిగిలేనా? ఆ 2 రూపాయలు మిగిలితే ఏమవుతుంది? లాభాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గితే ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయాలు పెరిగితే లాభాలు పెరుగుతాయి, సంస్థ ఉన్నత స్థితికి వెళ్తుందా వెళ్దా? మరి ఫైనాన్షియల్ అకౌంట్
అకౌంటెంట్ అలాంటి సమాచారం మనకి ఇవ్వలే. అర్థమవుతుందా? మనం చూడండి అంత ఖర్చు ప్రయాణాలన్నీ చేస్తూ వస్తాం, ఖర్చులు అనవసరంగా అక్కడ మనం ఎక్కువ ఇచ్చేసామే అంటూ ఉంటాం. లెక్కలు వేసుకునే చూడండి, అయ్యో అనవసరంగా అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టేసాం, అనవసరం, అసలు ఇంటికి వచ్చేసేటప్పుడు అనవసరంగా పెట్టింది అనిపిస్తుంది. మరి అది ఫైనాన్షియల్ అకౌంటెంట్ చెప్పడు. ఎప్పుడైతే మన కాస్ట్ అకౌంటెంట్ క్లియర్గా చూపిస్తాడండి. అర్థమైందండి? అందుకే కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటంటే హౌ టు కంట్రోల్ కాస్ట్. అర్థమవుతుంది? వ్యయాల్ని తగ్గించడము లేదా వ్యయాలను అదుపు చేయడము. తగ్గించక్కర్లేదు, అదుపు చేసిన చాలు, నీకు కంట్రోల్లో పెట్టుకున్న లాభాలు. అర్థమైందండి? ఉదాహరణకి కలప సెంటర్లో దిగాము, ఇక్కడ నుంచి ఇంటికి రావడానికి రెండు ఇల్లు దాటితే మిల్లు అనుకోండి, అక్కడ అర్జెంట్గా డ్రింక్ తాగాల్సిన పని ఇంటికి వెళ్తే మంచిగా తాగచ్చు కదా. అక్కడ ఏంటి, దాహం విపరీతంగా వేసేస్తుంది, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం, కానీ దాని కంట్రోల్. అర్థమైందా? ఏ అక్కర్లేదు ఇంటికి వెళ్తే మంచిగా తాగదు అలా అనుకోవడము లేదా కంట్రోల్ చేయడం. ఇంకొక కొంచెం ఓపిక తెచ్చుకొని 2 అడుగులు వేసేస్తే అయిపోయింది కదా, ఇప్పుడు అనవసరం, అది చెప్తాడు. అది దానికోసమే. అందుకని ఇక్కడ ఎంతసేపు కూడా ప్రతి టాపిక్లోనే మీకు చూడండి అన్నీ కూడా వ్యయము, ఇక్కడ వ్యయమే ప్రధానం. అదే అకౌంటింగ్ యొక్క కాన్సెప్ట్స్లో కూడా చెప్తారు. కాన్సెప్ట్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్. వ్యయ భావన అకౌంటింగ్ యొక్క భావనలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్ కంపల్సరీ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అర్థమైందండి? మన మైండ్లో ఆ కాన్సెప్ట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు ప్రతి అకౌంటెంట్ కొన్ని భావనలు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇంపార్టెంట్ భావన కాస్ట్ కాన్సెప్ట్. ఆ కాస్ట్ కాన్సెప్ట్ని ప్రత్యేకించి ఒక అకౌంటింగ్ గా రూపకల్పన చేశారు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వ్యయం అంటే ఏమిటో తెలుసుకో, వ్యయాన్ని ఏ విధంగా అదుపు చేయాలి, అర్థమైందా? ఏ విధంగా లొంగపరుచుకోవాలి, అదుపు చేయాలి. హౌ టు కంట్రోల్ కాస్ట్, దట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్. దీనికోసం ఏం చేస్తాడు వీడు? అందుకని దీనికోసం ఏం చేస్తాడు? ముందు నువ్వు ఎక్కడ ఖర్చులు పెట్టుకున్నావో రాసుకుంటూ రావాలి కదా. అది ఎవడిస్తాడు మనకి? ఫైనాన్షియల్ అకౌంటెంట్ ఇస్తాడు. అందుకోసం కాస్ట్ అకౌంటింగ్ ఇట్ ఈస్ కంపల్సరీ డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటెంట్ తయారు చేసిన దాన్ని చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఖర్చు పెడితేనే కదా, నువ్వు ఇక్కడ వృధా ఖర్చు పెట్టావు, ఇక్కడ ఏమో ఖచ్చితంగా ఖర్చు పెట్టవలసిన చోట ఏమో పెట్టలేదు, అనవసరం ఖర్చులు పెట్టావు అని చెప్తావు. అసలు ఖర్చు అంటే ఉంటో నువ్వు చేయకుండా కాస్ట్ కంట్రోల్ అంటే ఎలా చేస్తావు? అర్థమైందమ్మా? కాబట్టి వ్యాపారస్తులు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు తెచ్చినటువంటి మూలధనం నుంచి ఆ మధ్యలో జరిగేటటువంటి ప్రతి వ్యవహారం కూడా అకౌంటెంట్ A to Z రాసుకుని ఒక ముగింపు నివేదికల ద్వారా మనకి కొంత సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని వీడు అనాలిసిస్ చేస్తున్నాడు. ఒరే బాబు ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టుకున్నారు, ఇట్లా పెట్టుకుంటే ఇట్లా చేస్తే సరిపోయేది, కొంచెం కంట్రోల్. అర్థమైందా? ఆ కంట్రోలే ఇది తెలియజేస్తుంది. అర్థమవుతుందని చెప్పేది. మనం ప్రతిదీ కూడా కంట్రోల్ గురించే మాట్లాడాలండి. కాస్ట్ కంట్రోల్ గురించి టాపిక్స్ అన్నీ కూడా అది ఎలా కంట్రోల్ చేయాలో మనకి ఆర్థిక అకౌంటెంట్ ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా వీడు తయారు చేస్తారన్నమాట. అందుకని కాస్ట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనం? వ్యయాలను అదుపు చేయడము, వ్యయాలను కంట్రోల్ చేయడం. అర్థమవుతుందా? వ్యయాల గురించి పూర్తిగా తెలిసినప్పుడే కంట్రోల్ చేస్తాం, అంతే కదా. నువ్వు ఎప్పుడు అదుపు చేయగలవు? ముందు దాని గురించి తెలియాలి. మరి దాని గురించి ఎప్పుడు తెలుస్తుంది? ఫైనాన్షియల్ అకౌంటెంట్ తయారు చేసి ఇవ్వాలి. అందుకనే ఆర్థిక నివేదికలలో పొందపరచబడేటటువంటి సమాచారాన్ని విస్తృతపరచడం కోసం అది ఇవ్వలేదు పూర్తి సమాచారం. వాడు లాభం ఎంత వచ్చిందో చెప్తాడు, నష్టం ఎంత వచ్చిందో చెప్తాడు, ఆర్థిక స్థితి ఎంత ఉంటుందో చెప్తాడు తప్ప అయ్యా మీరు కొనుగోలు ఎంత పెట్టి కొనడం ద్వారా ఇంత వ్యయం అయిపోయింది సంస్థకి, అనవసరంగా కొన్నారు ఆ మెటీరియల్స్ని,
అర్థమైందా? లేదా ఇంతగా తక్కువ కమ్మారు, కొంచెం ఎక్కువ కమ్మితే మనం లాభపడే వాళ్ళం, ఆ ఖర్చులు రికవర్ అయ్యేవి, అనవసరంగా డిస్కౌంట్లు ఇచ్చి మరీ పెద్దగా ఖర్చు ఎక్కువ పెట్టేసుకున్నారు, ఆదాయాలు పడిపోయాయి, ఇలాంటి సమాచారం ఏది కూడా ఫైనాన్షియల్ అకౌంటెంట్ ఇవ్వడు. డిస్కౌంట్ 100 రూపాయలు అంటే 100 రూపాయలు లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేసి చూపిస్తాడు తప్ప ఈ 100 రూపాయల వల్ల ఖర్చు ఎంత పెరిగింది, మన ఖర్చులు పెరిగాయి, నువ్వు అనవసరంగా డిస్కౌంట్లు ఇచ్చావు, అర్థమైందా, కమిషన్లు ఎంత పెరిగాయి, కమిషన్ల వల్ల ఖర్చు పెరిగిపోయింది, నువ్వు తగ్గించాలి అన్న విషయం ఏంటి కూడా వాడు ఇవ్వడు. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ వీడు చెప్తాడు మేనేజ్మెంట్కి ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు, ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, అలా కంట్రోల్ చేయడానికి ఏ టెక్నిక్స్ వాడితే కంట్రోల్ అవుతాయి. అర్థమవుతుందా? కొన్ని ఖర్చులు పెట్రోల్స్ పెట్టి తీరాలి, అక్కడ మనం ఖర్చులు పెడితే డిస్కౌంట్లు ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడం కామన్. అర్థమైందా? మరి అలాంటప్పుడు నువ్వు అనవసరంగా డిస్కౌంట్ ఇచ్చు, నీకు ఏం పెరిగిపోయిందంటే ఒక్కోసారి ఇవ్వకపోతే ప్రమాదాలు జరుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి అత్యవసరమైనటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పెట్టాలి, అనవసరపు ఖర్చులు ఏమైనా ఉంటే అది అకౌంటెంట్ తెలియచెప్పాలి. అలా తెలియచెప్పడానికి ఈ అకౌంటెంట్ సహాయపడతాడు. అందుకనే కాస్ట్ అకౌంటింగ్ ప్రిపేర్ చేసేటటువంటి వ్యక్తిని కాస్ట్ అకౌంటెంట్ అంటాడు. ఈ కాస్ట్ అకౌంటెంట్ ఎంతసేపు ఏంటి ఏం చేయాలి, వీడి ఉద్దేశం ఏంటి, వ్యయాలను అదుపు చేయడమే. ఎలా అదుపు చేస్తాడు, అదే దానికి అవలంబించేటటువంటి టెక్నిక్స్ అన్నాం. అందుకనే చూడండి రకరకాల ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ అన్నాడు, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్స్ అన్నాడు, ఇక్కడేమో టెక్నిక్స్ అన్నాడు. సో ఇవన్నీ కూడా కాస్ట్ని కంట్రోల్ చేయడానికి దోహదపడే అంశాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క టాపిక్లో నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఇన్ని రకాల టెక్నిక్స్ను ఉపయోగించి చెప్తాడు కాబట్టి ఈవేళ ఈ కాస్ట్ అకౌంటెంట్కి చార్టెడ్ అకౌంటెంట్తో సమానమైనటువంటి హోదా అందజేస్తున్నాను. అందుకనే దీనికి కోర్స్ చేయడానికి ఏంటంటే ICWAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. డిగ్రీ అయిపోయిన తర్వాత CA చదవలేనటువంటి వాళ్ళు ఈ కోర్స్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? చార్టెడ్ అకౌంటెంట్ అంటే అన్ని 3 బ్రాంచ్ల మీద, అన్ని బ్రాంచ్ల మీద వీడికి అవగాహన ఉండాలి. వీడికి కాస్ట్ అకౌంటింగ్ మీద అవగాహన ఉంటే చాలు. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఇంకా రెండింటి మీద అవగాహన ఉండాలి. వీడు రకరకాల టెక్నిక్స్ మీద ఫాలో అవుతూ ఉండాలి. అవుతూ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి విస్తృతపరిచేటటువంటి సమాచారాన్ని అందజేయగలిగినటువంటి తెలివితేటలు ఉండాలి. అర్థమైందా? అందుకోసమే ఈ అకౌంటింగ్ని రూపకల్పన చేశారండి. సో ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇంట్రొడక్షన్, విషయ పరిచయం. అంటే కాస్టింగ్ అంటే ఏమిటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమిటి, అలాగే కాస్టింగ్లో ఉండేటటువంటి లక్ష్యాలు ఏమిటి, అలాగే కాస్ట్ అకౌంటింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి, లోపాలు ఏమిటి. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉండేటటువంటి లోపాలు ఏమిటి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అనొచ్చు, ఏమంటే సార్ మనం కాస్ట్ అకౌంటింగ్ మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎందుకు వచ్చింది, ఆల్రెడీ నేర్చేసుకున్నాం కదా అని. ఒక శాస్త్రము, కొత్త శాస్త్రము ఆవిర్భవించింది అంటే పాత దాంట్లో మైనస్ ఉంటేనే కొత్త పైకి వస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉండేటటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సవరించి రూపకల్పన కొత్తగా అకౌంటింగ్లో మార్పులు తీసుకొచ్చేది కాస్ట్ అకౌంటింగ్. అంటే ఇంకా మీరు చెప్పాలనుకోండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోపాలు కాస్ట్ అకౌంటింగ్కి ప్రయోజనాలు అవుతాయి. మరి ఆ లోపం ఉన్న మూలనే కదా ఈ శాస్త్రం ఉద్భవించింది, ఈ అకౌంటింగ్ రూపకల్పన జరిగింది. దాన్ని అధిగమించాడు కాబట్టి దానికి ప్రయోజనం. లేదా వాడు ఇచ్చిన సమాచారం నీకు ఇస్తే ఇంకే అకౌంటింగ్ ఎందుకు, అందరూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయితే ఫాలో అయ్యేది. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ గురించి తెలుసుకునే ముందు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఉండేటటువంటి లోపాలు ఏమిటి, అలాగే కాస్ట్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏంటి రిలేషన్, డిఫరెన్స్ ఏంటి, అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్ దీనికి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ మనకి 6th సెమిస్టర్లో ఉంది. ఆ బ్రాంచ్ నెక్స్ట్ సెమిస్టర్లో మీరు తెలుసుకుంటారు.
అర్థమైందమ్మా? ఇక్కడ కేవలం రెండో బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటున్నాము. మూడవది మీకు నెక్స్ట్ సెమిస్టర్లో వస్తుంది. ఓకే. ఇక ఈ టెక్నిక్స్ అవలంబించేటప్పుడు అసలు కాస్టింగ్ వ్యయాలు ఎన్ని, వ్యయాల రకాలు ఏమిటి, వ్యయాంశాలు ఏమిటి, అర్థమవుతుంది. ఎన్ని రకాల వ్యయాలు సంస్థలో జరుగుతూ ఉంటాయి. ఆ వ్యయాల్లో కొన్ని తప్పకుండా జరిగే వ్యయాలు ఏమిటి, కొన్ని కంట్రోల్ ఏదైనా చేయగలిగేటటువంటి వ్యయాలు ఏమైనా ఉన్నాయా? అర్థమైందా? ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఇంట్లో ఎవరో హాల్లో అంతవరకు కూర్చుంటారు, అందరూ వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళినప్పుడు అందరూ ఇంట్లో కత్త ఫ్యాన్ ఆగిపోతారు. నువ్వంటే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు బయటికి. లేదు ఖచ్చితంగా ఇంట్లో లేవంటే పైకి వెళ్ళిపోదాం, కొంచెం ఫ్యాన్ ఆగిపోయేసావా, లైట్లు ఆగిపోవా, లేకుండా ఆగిపోవా, లేకపోతే ఫ్యాన్ ఆగిపోవా, ఏసీ ఆగిపోవా అంటారు. ఎందుకనాలి? అది గుర్తు పుణ్యాలు అలా తిరుగుతూ ఉంటే ఖర్చు పెరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్. ఇక్కడ కూడా చెప్తాడండి, వ్యయాలు కనుక ఆ విధంగా నువ్వు చేసుకోలేకపోతే, ఇంటి మేనేజ్మెంట్, హౌస్ మేనేజ్మెంట్ నువ్వు చేసుకోలేకపోతే వ్యయాలు ఏమవుతాయి? పేట్రేగిపోతాయండి. చివరికి ఏమైపోతాయంటే మా ఇంట్లో అలా తిరగవలసిందే, అలా కట్టేసేది ఏమిటి అన్న ఆలోచన వచ్చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే సార్ అది అలా తిరుగుతూ ఉంటుంది, మనకు తగలకపోయినా వాళ్ళకి అడిగి తగలాలి. వాళ్ళు పేట్రేగిపోతాయి, ఇంకా ఏం చేయలేదు. ఎక్కడ కూడా అలా ఎక్కడ పేట్రేగిపోతున్నప్పుడు ఏం చేయాలి? పిల్లడు బాగా పెట్టలేదు ఇంట్లో, అది కొనమ్మా అంటాడు. తర్వాత కొంటాలని అన్న బయటకు వెళ్ళినప్పుడు అలా కాదు అంటాడు. ఇప్పుడు లేవురా, డబ్బులు లేవు, తర్వాత చూద్దాం, ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్ కదా అంటాడు. పొద్దున్న నుంచి అన్ని కొన్నాను కదా, ఇంకేం తింటారు గొడవ చేస్తాడు అనుకోండి. ఏం చేస్తారు? అది పేట్రేగిపోయాడు. అప్పుడు ఏం చేస్తుంది? అమ్మ ఇచ్చి రెండు ఇచ్చేలా ఇస్తుందా? ఎక్కడ పడుతుంది? అంటే బియ్యాలు పేట్రేగిపోతున్నప్పుడు దాన్ని ఏం చేస్తే కంట్రోల్ అవుతాడు? పిల్లడు ఏం చేస్తే కంట్రోల్ అవుతాడు? రెండు పీకితే మామూలు పొజిషన్ వస్తాడు. ఇక్కడ కూడా అకౌంట్ అని చెప్తాడు, ఇంకో ఇక్కడ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఖర్చులు, ఈ నదిలో పెట్టుకో. ఇక్కడ అనవసరం ఖర్చులు ఏమీ లేవు, పెట్టాలి. నువ్వు ఇక్కడికి అవసరమైన తీసేస్తానంటే అవసరం ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఖర్చు పెట్టు, అనవసరం చోటు తీసేయి. అర్థమైందా? అలా తెలియజేస్తాయి. అందుకు కావాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, అసలు ఎన్ని రకాల కాస్టింగ్ పద్ధతులు మనకు అమల్లో ఉన్నాయి. సో ఇవన్నింటితో పాటుగా వ్యయంలో ఉండేటటువంటి వ్యయాంశాలలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి, దానిలోనే మనం ఈ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ అనేది తెలుసుకుంటాం. అర్థమైందమ్మా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. మళ్ళీ మీకు ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ అకౌంట్ తయారు చేసే P&L అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మిక్సింగ్ అన్నమాట. ఇక్కడ స్టేట్మెంట్ వైజ్ తయారు చేస్తాం. అర్థమైందా? స్టేట్మెంట్ వైజ్ తయారు చేస్తాం. అంతా నివేదికలే. ఇక్కడ అన్నీ కూడా కాస్ట్ షీట్ అన్న ముందునే షీట్ అంటే ఇట్ ఈస్ స్టేట్మెంట్. మీకు స్టేట్మెంట్ అనగానే అర్థమైపోద్ది. డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏముండవు అక్కడ. అర్థమైందా? మనం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వలేదు స్టేట్మెంట్. అర్థమైందా? కొన్ని వాడు చెప్పినటువంటి సిస్టమ్, వాడు చెప్పినటువంటి ఫార్మేట్ మనం ఫాలో అయితే చాలు. అర్థమైందా? అది ఈ ఇంట్రొడక్షన్ అనే టాపిక్లో మనం తెలుసుకుందాం. ఇక రెండవది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అంటే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, వ్యయాంశాలు. వ్యయాంశాలలో ముఖ్యమైనది ఏమిటి అంటే మెటీరియల్. సాధారణంగా కాస్టింగ్ అంటే మెటీరియల్, లేబర్, ఓవర్హెడ్స్. అర్థమైందా? మెటీరియల్, లేబర్, ఇంకా చెప్పాలంటే ఎక్స్పెన్సెస్. ఈ మూడు మనం తీసుకుంటే ఇవి మెటీరియల్ మనం రెండు రకాలు చెప్తామండి. ఒకటి డైరెక్ట్ మెటీరియల్, రెండు ఇండైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్, ఇండైరెక్ట్. అలాగే లేబర్ వచ్చేటప్పటికి డైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ లేబర్.
అర్థమైందా? 3 ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెండోది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీరు మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడింటిని అర్థమైందా? ఈ మూడింటిని మనం ఓహెచ్ అనే పేరుతోటి చూపిస్తాం. ఈ మూడింటిని ఏమంటాం మనం? ఓవర్ హెడ్స్ అంటాం. అదే ఇందాక చూడండి, ఇక్కడ ఓవర్ హెడ్స్ అంటే ఏమిటి అంటే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అర్థమవుతుందా? ఇండైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్ అంటే వేరే, ఇండైరెక్ట్ మెటీరియల్ వేరే. మెటీరియల్ వచ్చేటప్పుడు 2 రకాలు ఉంటాయి. మెటీరియల్ అనేది ఏంటి? ప్రధానమైనటువంటి వ్యయ అంశం మెటీరియల్. అర్థమైందా? కాస్టింగ్ లో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే మొట్టమొదటి అంశము మెటీరియల్, రెండవ వాడు లేబర్, 3 ఖర్చు. అర్థమైందా? ఆల్ ఓవర్ మీరు చూస్తే ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంది. ఒక వ్యాపార సంస్థను చూడండి, ముందు మెటీరియల్ వ్యాపారం ప్రారంభించాలి, తర్వాత లేబర్ కావాలి, తర్వాత ఖర్చులు కావాలి, దాన్ని బట్టి ఆదాయాల లాభాలు తెలియజేస్తారు. ఇక్కడ మూడింటిని మీరు అనాలిసిస్ చేస్తారన్నమాట. అదేనమ్మా ఈ మెటీరియల్ అనేటటువంటి టాపిక్స్ లో మళ్ళీ చాలా రకాలు మనం చెప్పుకుంటామండి. అంటే మెటీరియల్ పర్చేజ్ ఏ విధంగా కొనుగోలు చేయాలి, మెటీరియల్స్ ఏ విధంగా నియంత్రణ చేయాలి, కంట్రోలింగ్ ఆఫ్ మెటీరియల్స్. అలాగే మెటీరియల్స్ ఇష్యూడ్ అనేది మనం చెప్తాము. ఈ మెటీరియల్స్ ఇష్యూ చేసేటటువంటి ప్రాంతాల్లో మళ్ళీ స్టోర్స్ లెడ్జర్ అని మాట్లాడతాము. అర్థమైందండి? ఆ మెటీరియల్ మళ్ళీ ఇష్యూ చేయడంలోనే బిల్ అనే మాట మాట్లాడతాం, బిల్ కార్డ్ అనే మాట మాట్లాడతాము, స్టోర్స్ లెడ్జర్ అనే మాట మాట్లాడతాము. అర్థమైందండి? తర్వాత మళ్ళీ మెటీరియల్ ఇష్యూ చేయడానికి అవలంబించేటటువంటి పద్ధతులు ఏమిటి, ఇందులోనే ముఖ్యంగా మనకు ప్రధానంగా ఎగ్జామ్లో వచ్చేటటువంటి పద్ధతులు 4 నుంచి 5 రకాలు చెప్తామండి. సాధారణంగా 14 రకాల వరకు మన పద్ధతులు ఉన్నాయి. ఇందులో తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా ఉండేటటువంటి పద్ధతులు గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ స్టాండర్డ్ అన్నీ చెప్పక్కర్లేదు, మీ స్టాండర్డ్ వరకు ఒక 5 నుంచి 6 పద్ధతులు ఇక్కడ చెప్తున్నాం. అలాగే 3వ యూనిట్లో లేబర్. మీకు తెలుసు లేబర్ అంటే ఎట్లా ఉంటాడు? లేబర్ అంటే ఎలా ఉంటాడండి? లేబర్ ఓసారి వాడు అఫీషియల్గా కనపడతాడు. మేము ఎవరు? అఫీషియల్ లేబర్స్. అదే మెకానిక్ షాప్కి వెళ్ళండి, వ్యవసాయ పని చేసుకునేవాడు చూడండి, వాడేవాడు లేబర్. అర్థమైందా? కానీ వాళ్ళు ఎలా ఉంటారు? అన్అఫీషియల్ లేబర్స్. అర్థమవుతుంది? లేబర్ ఎలా ఉంటారు? వాళ్ళు వెరైటీ డ్రెస్ దగ్గర నుంచి అన్నీ కూడా టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ లేబర్కి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది? మరి ఇక్కడ వేయాలి ఏమిటి అంటే ఈ లేబర్ కాస్టింగ్లో మళ్ళీ డైరెక్ట్ లేబర్ ఏంటి, ఇండైరెక్ట్ లేబర్ ఏంటి? ఉదాహరణకి డైరెక్ట్ లేబర్ ఎలా ఉంటుంది అని మాట్లాడామనుకోండి, ఇప్పుడు ఈ బల్ల తయారు చేయాలి మనకి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ ఆ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ డెప్త్గా వెళ్దాం. ఇప్పుడు ఈ బల్ల తయారు చేయాలనుకోండి, దీన్ని తయారు చేసేటటువంటి కార్పెంటరు ఈ వుడ్ తీసుకురావడము, ఈ మేకులు కొట్టడము, అదేంటంటే ఈ విధంగా ఆకృతిని అంతా తయారు చేసుకొని చేస్తూ ఉంటాడు. ఆ మనిషి ఇక్కడ నిలబడతాడు, ఈ పని చేస్తూ ఉంటాడు. ఓకే, వాడు డైరెక్ట్ లేబర్. మరి వీడు కరెక్ట్గా పని చేస్తున్నాడా లేదా? ఎవరు చూస్తారు? ఎవరైతే కార్పెంటర్ నియమించాడో ఓనర్, వాడు కూర్చొని చూస్తాడా చూడడా? వాడు ఈ పని చేస్తున్నంత కాలము లేదా పెట్టేటటువంటి సమయంలో వాడు పాత్ర కూడా ఉందా లేదా? అర్థమైందా? నువ్వు యజమాని చూస్తున్నావు లేదా ఆడుకుంటున్నావు అనుకోండి, కాస్త ఎక్కువ చేస్తాడు. అదే లేదంటే కాసేపు ఆడుకుంటూ డ్యాన్స్ ఆడుతూ పని చేస్తాడు. అర్థమైందా? అంటే వాడు డైరెక్ట్ లేబర్లో పని చేయలేకపోయినప్పటికీ మానసికమైనటువంటి శ్రమను వాడు కూడా అందజేస్తాడు, శారీరక శ్రమని అందజేస్తాడు. కానీ వీడికిలో ప్రత్యక్షంగా పనిలో పాల్గొకపోవచ్చు. అర్థమైందని చెప్పింది. వాడు అక్కడ కుర్చీలో కూర్చొని చేస్తూ ఉంటాడు.
దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ లేబర్. అర్థమైందా? వారికి సంబంధించినటువంటి అంశాలు దీనిలో మనం తెలుసుకోవాలి. అలాగే లేబర్కి సంబంధించి ఐడియల్ టైం అని ఒకటి ఉంటుంది, వృధా కాలం. అర్థమైందండి? అలాగే ఆ అదనపు కాలం ఓటీ అంటాం, ఓవర్ టైం. అర్థమైందా? వాటికి సంబంధించి దీంట్లో మనం తెలుసుకుంటాం, ఈ టాపిక్లో నేర్చుకోవాలి. అలాగే ఓవర్ హెడ్స్లో కూడా ఇది కూడా అంతేనండి. అర్థమైందా? ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపి ఓహెచ్ అంటాము. ఇక్కడ సర్వీస్ డిపార్ట్మెంట్ అని, అలాగే ప్రైమరీ డిపార్ట్మెంట్ అని, అంటే ప్రాథమికం నుంచి సేవా విభాగాలకి మార్పులు చేస్తూ ఉండేటప్పుడు అక్కడ అయ్యేటటువంటి ఖర్చుల యొక్క నిష్పత్తులను ఎట్లా కట్టాలి. అర్థమైందమ్మా? ఇవి ఆ టాపిక్లో మనం దీని గురించి క్లుప్తంగా తెలుసుకుంటాం. ఇక మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఈ సింగిల్ అండ్ అవుట్పుట్ కాస్టింగ్ గురించి కానీ, అలాగే జాబ్, ఇవన్నీ కూడా కస్టమర్ బేస్డ్ ఉండేటటువంటి మెథడ్స్. అంటే వినియోగదారులు కోరిక. అర్థమైందా? జాబులు అంటే చిన్న చిన్న వర్కుల్ని జాబులుగా చెప్తాం. అర్థమైందా? చిన్న చిన్న పని, చిన్న పనుల్ని జాబులు అంటారండి. పెద్ద పనుల్ని మనం కాంట్రాక్ట్ అని, ప్రాసెస్ అని చెప్తాం. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి జాబ్ ఉన్నాం అనుకోండి, అనేక పెద్ద జాబులు మనకి బ్యాచ్ కాస్టింగ్ అని, అనేక పెద్ద జాబులు, దానిలో భాగంగా ప్రాసెస్. ఉదాహరణకి కోకోనట్ ఆయిల్ కావాలండి, ఒక కొబ్బరికాయ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ వచ్చేస్తుందా? ఇప్పుడు ఒక కొబ్బరికాయ ఒలుపుని తీయడము జాబు, ఇలాంటిది అనేక కొబ్బరి ఒలుపు తీయడము ప్రాసెస్, కాంట్రాక్ట్. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ప్రాసెస్ కాస్టింగ్ ఎట్లా జరుగుతుంది అంటే, ఒక వస్తువు యొక్క తయారీలో ఈ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. వస్త్ర పరిశ్రమ కానీ, సిమెంట్ పరిశ్రమలు కానీ, అట్లాగే పంచదార పరిశ్రమలు కానీ, జూట్ ఇండస్ట్రీస్ కానీ, వీటిల్లో ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తారు. ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ. ఉదాహరణకి కోకోనట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? మొట్టమొదటిగా క్రషింగ్. అంటే నలగ కొట్టు దశ ప్రాసెస్, క్రషింగ్ ప్రాసెస్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంటే, చెట్టు ఎక్కడం, దింపడము, దింపిన తర్వాత ఆ మంచి కాయ నాడు ఉందో లేదో ఎతకడం, చెక్ చేసి వ్యక్తి ఉంటాడండి. అర్థమైందా? పడిన కొద్ది కొబ్బరికాయ వీళ్ళు వాడే, ఇందులో మంచి కాయ ఏమిటి, చెత్త. మనం కొబ్బరికాయ కొనాలంటేనే 3 రకాలు పెడుతున్నారు సైజులను బట్టి. ఇందులో మళ్ళీ ఏం చేస్తాం? మొదలకాయ, ముప్పేట, లేత, ఇది బొండమా, ఎలా అయితే అనుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే. క్రషింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒలుపు దగ్గర నుంచి, అంటే తీయడం దగ్గర నుంచి మిషన్లోకి, అంటే ముక్కలు కట్ చేసి కొబ్బరి కేక్ అంటే కొబ్బరి ముక్కలు అంటాం, దాన్ని ఎండబెట్టి మిషన్లో వేసే వరకు జరిగే ప్రాసెస్. అంటే చెట్టు ఎక్కడము, కాయలు దింపడము, దింపిన కాయల్ని వలవడము, వలిచిన కాయల్ని మళ్ళీ కేకులు తయారు చేయడం, కేకులు తినడం. ఓకే. కొబ్బరి ఒలుపు దగ్గర నుంచి, అంటే చెట్టు పైకి ఎక్కడము, కింద దింపడము, వలవడము, దాన్ని మొక్కల కింద కొట్టడము, దాన్ని ఎండబెట్టడం దగ్గర నుంచి ఫస్ట్ ప్రాసెస్ క్రషింగ్, అంటే మిషన్లో వేసే వరకు కూడా ఒక ప్రాసెస్. మరి దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే నలగకొట్టు ప్రక్రియ అంటాం. ఈ నలగకొట్టు ప్రక్రియ మళ్ళీ ఏం చేస్తుంది? క్రషింగ్ తర్వాత నూనె పడుతుందా లేదో పైపాల్లోకి, లేదా డబ్బాల్లోకి, దాన్ని ఏం చేయాలి? మళ్ళీ నూనె అలా తీసేస్తారండి, అది అలా వాడేసుకోవడం వస్తారా? క్రషింగ్ తర్వాత రిఫైనింగ్. ఏంటది? సో ఫస్ట్ ప్రాసెస్ క్రషింగ్ ప్రాసెస్ అయిన తర్వాత రెండవ ప్రాసెస్ మనకి రిఫైనింగ్. అంటే ఆ వచ్చినటువంటి నూనెని మనం శుద్ధి చేయడం. అర్థమైందమ్మా? రిఫైనింగ్ అంటే శుద్ధి చేయ, ఇది ఒక ప్రాసెస్. అలా శుద్ధి చేసిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? మనం మనకు అనుకూలమైనటువంటి డబ్బాల్లో కానీ పేపాల్లో కానీ నింపాలి. అర్థమైందా? దాన్ని మనం ఫినిషింగ్ అనేటటువంటి ప్రాసెస్లో చేస్తామన్నమాట. కాబట్టి
అనేక పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న వర్కుల్ని జాబ్ కాస్టింగ్గా చెప్తే అనేక అనేక జాబుల మిశ్రమాన్ని మనం ప్రాసెస్లుగా చెప్తాం. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క ప్రాసెస్లో అయ్యేటటువంటి వ్యయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మీరు అనొచ్చు క్రషింగ్, రిఫైనింగ్, ఫినిషింగ్ ద్వారా ఆయిల్ వచ్చేస్తుంది కదా, డబ్బాల్లో మనకు కావాల్సినట్టుగా అమ్మేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏంటి వ్యయాలు ఎలా కంట్రోల్ చేస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి క్రషింగ్ తీసుకున్నట్లయితే చూడండి, మనం మిషన్లో వేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, విసురుగా వేయడం ఆటోమేటిక్గా ఒక మొక్క నేల మీద పడుతుంది, మిషన్లో పడకుండా కింద పడిపోవచ్చు. అలా ఇంచుమించు 10-15 మొక్కలు పడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొంత నూనె లాస్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఒక కొంచెమే కదా అనుకోవచ్చు, మనం 0.5555 అనుకోవచ్చు. ఇలా కొన్ని పాయింట్లు కలిపితే ₹1 అవుతుంది, ఇలా కొన్ని రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి కాస్టింగ్లో ప్రతి యూనిట్ ఇంపార్టెంటే. అర్థమైందమ్మా? ₹1.75 అన్నామంట, పర్లేదంటే ₹2 లేదా ₹1.50 ఇవ్వడం కాదు, 75 లెక్క పెట్టవలసింది. అర్థమైందా? కాబట్టి ఇలా ఎక్సెస్ ఇచ్చేయడం వల్ల ఏమైంది, 0.25 ఎక్కువ ఇవ్వడం వల్ల ఇలా 4.25 మళ్ళీ మనకి కాలిక్యులేషన్ చేస్తే చివరికి ఎంత తేడా వస్తుంది. సో అవన్నీ పరిగణలో తీసుకోవడమే కాస్టింగ్ అంటే. అందుకనే మీకు ముందే చెప్పాను, కాస్టింగ్ ఎంతసేపు కూడా కంట్రోల్ ది కాస్ట్ అండి. కంట్రోల్ కాస్ట్ ఎలా చేయగలుగుతాం మనం, ఇలా ప్రతిదాన్ని చాదస్తంగా చేయాలి. అర్థమైందా? దీని నుంచి మళ్ళీ రకరకాల బై ప్రొడక్ట్స్ తయారవుతూ ఉంటాయి. అర్థమైందా? ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుతాం. అలాగే నెక్స్ట్ టాపిక్లో కాస్టింగ్ పద్ధతి. ఇది చూడడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉండేటటువంటి పద్ధతులు అయినప్పటికీ ఇక్కడ కాస్టింగ్కి ఆపాదించడం జరిగింది. అర్థమైందంటే మార్జినల్ కాస్టింగ్ అన్నాం అనుకోండి, ఎడిషనల్ కాస్ట్ అంటాం. అర్థమైందా? అదనంగా ఏదైనా వ్యయాన్ని, ఏదైనా ఒక వస్తువు తయారు చేయడంలో అదనంగా ఏదైనా మనం చేసినట్లయితే అందుకు అయ్యేటటువంటి వ్యయాలు లెక్కకొచ్చేటప్పుడు ఈ మార్జినల్ కాస్టింగ్ అనేటటువంటి ఉపయోగపడుతుంది. అర్థమైందా? దీన్ని ఏ విధంగా చేస్తారు, ఇక్కడ కాస్ట్ అకౌంటెంట్ ఏ విధమైనటువంటి టెక్నిక్స్ అవలంబిస్తారు అనేది ఇక్కడ మనం చూస్తాం. అలాగే స్టాండర్డ్ అండ్ వేరియల్ కాస్టింగ్. సాధారణంగా మనం కొన్ని ప్రమాణాలని పాటిస్తూ ఉంటామండి. వ్యయాన్ని వేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసేటప్పుడు కానీ దాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రామాణికాన్ని పాటిస్తామండి. ఉదాహరణకి ఇవాళ మన ఇంట్లో చాలా పని చేయాలి, కాంట్రాక్టర్కి ఇవ్వాలి, అది ఇవ్వకుండానే మనకు ఒక ఎక్స్ప్రెషన్ వేసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్. అర్థమైందా? ఇవి కొంచెం ఇది చిన్న పని చేయడానికి మహా అయితే ఆ లేబర్ కాస్ట్ ఒక 5,000 అని, మేస్త్రికి 2,000, ఇంకో ₹1,000 మెటీరియల్, మొత్తం మీద 10,000 అవుతుంది అన్నాం అనుకోండి, దట్ ఈస్ స్టాండర్డ్. అది వాడెవరిని ఏమనకుండా మనంతట మనం ఎక్స్పెక్టేషన్తో చేసేటటువంటి వ్యయం. అది 10,000 అవుతుంది అని ఎప్పుడు తెలుస్తుంది మనకి, వాస్తవంగా ఆచరణలో చేసినప్పుడు. అంటే దీన్ని వేరియన్స్ అంటాము. వేరియన్స్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ కాస్ట్. అదే వాస్తవంగా ఒక మేస్త్రికి కాయకేసి ఏమంటే ఇలా చేయాలనుకుంటున్నాను, ఎంత అవుతుంది 10 అన్నాడు అనుకోండి, వాడు మొత్తం మీద 12,000 అవుతుంది అన్నాడు. నువ్వెంతే అనుకున్నావు, వాడికి కాయకేయకుండా ఎక్స్పెక్టేషను 10,000. వాడు ఎంత చెప్పాడు, నీ దానికి 2,000 తేడా వచ్చింది. అలా వేరియన్స్ అంటాం అన్నమాట. అంటే దీనివల్ల ఏమిటి, ముందుగానే మనం వ్యయాల్ని తెలుసుకోగలుగుతాం. అర్థమైందా? కొన్ని ఎంత అవుతుంది అని అనడానికి ప్రస్తుతం ఉన్న ఖర్చులను బట్టి ఎంత అవుతుందో ముందే మనం డిసైడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, మీరు ఎంత పట్టుకెళ్ళాలి అన్నప్పుడు మనం బస్సు మీద వెళ్తాం కాబట్టి ముందు ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఒక బస్సు ఏదో అడిగి ఎంత అవుతుందో అంత పక్కన పెట్టుకుంటామా? కాదు కదా. ముందుగానే కొంత అమౌంట్ లక్ష్యం మనం ప్లాన్ చేసుకుంటామా లేదా, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్. అది బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వేరియన్స్ అంట. ఆ వేరియన్స్ అనేది ఎలాగ విచారణ. వేరియన్స్ అంటే విచారణ అంటే నువ్వు పెట్టబోయేటటువంటి ఖర్చుని
నువ్వు అనుకున్నటువంటి అంటే ముందుగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఖర్చుతోటి వాస్తవంగా పెట్టినటువంటి ఖర్చుని వేరీ చేయడమే వేరియన్స్ అంటే. అదే ఇక్కడ ద యాక్చువల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ కాస్ట్, ఈ రెండు కాస్ట్లను పరిగణలో తీసుకుంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ కాస్ట్, దట్ ఈస్ కాల్డ్ వేరియన్స్ అనాలిసిస్. ఆ వేరియన్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకుంటాం. కాబట్టి ప్రామాణికాలు లేకుండా మనం ఏమి చేయలేము. అర్థమైందాక అడిగావు కదా, అదే కదా అడిగేది. సార్ ఈ పుస్తకం సరిపోతుందా? దట్ ఈస్ స్టాండర్డ్. ఇప్పుడు ఫ్యాకల్టీ అనేవాడు కాస్ట్ అకౌంటెంట్ ఫ్యాకల్టీ రాకుండానే ఒక పుస్తకం కొనుక్కున్నావు, నీ మైండ్లో సెట్ చేసుకున్నావు కదా. అంటే ఇన్ని పేజీల బుక్ 5th సెమిస్టర్లో సరిపోతుంది అని ఒక దట్ ఈస్ స్టాండర్డ్. అది ఎప్పుడు పోల్చుకోవాలి? సార్ వచ్చి ఆ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎన్ని అవుతాయో ఎన్ని లెక్కలు చెప్తాడో ఒక్కొక్క యూనిట్కి లెంత్ ఎంత ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి వచ్చి అడిగారు. దట్ ఈస్ యాక్చువల్. ఏం చెప్పారు అప్పుడు? అమ్మ మ్యాక్సిమం ఇంకో పుస్తకం కూడా పడుతుంది, ప్రస్తుతానికి కట్టే పెట్టు. దట్ ఈస్ వేరియన్స్ అనాలిసిస్. కాబట్టి స్టాండర్డ్ లేకుండా మనం ఏం చేయలేమండి. ఖచ్చితంగా స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? అది ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. ఓకేనా?